ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందండి. ప్రభుత్వం వరంగా ఉచితంగా నెలకు 3,000 రూపాయలు ఇవ్వనుంది. ఈ విషయమై ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరుద్యోగులపై పూర్తి ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగానే ఒక కీలక సమాచారం బయటకు వచ్చిందండి. ఆ సమాచారం ఏంటి, ఆ నిరుద్యోగులు కలిగే మేలు ఏంటి అనే విషయంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగస్తుల నోటిఫికేషన్ సిద్ధం చేస్తూనే కొందరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వారికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. ఈ మేరకు కేటగిరీ నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు, ఎండో కమిషనర్లకు ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలు ఇచ్చి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందనే ప్రచారాలు ఊపందుకున్నాయండి. మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రస్తుతం విధి విధానాలు రెడీ చేసేందుకు టాక్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే నిరుద్యోగుల వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెప్తున్నారండి. అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల నుంచి ఊహాగానాలు మాత్రమే చెప్తున్నారు. మరి ఈ యొక్క నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగా త్వరితగతిన ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు వేడుకుంటున్నారు.